ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పరస్పర దాడుల కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలాంటి క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ చంపాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ఇరాన్ కు నెంబర్ 1 శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఇందులో ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ ను ఇరాన్ గుర్తించింది. అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికే 2 సార్లు ట్రంప్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయి అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఇరాన్ వరుసగా 3వ రోజు పరస్పర భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావద్దని ఇరాన్ ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవిని ఎరుగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్ ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. యుద్ధ విమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురు శుద్ధి కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్ ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్ అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా 3వ రోజు చేశారు. టెల్ అవీవ్ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులు దర్శనమిస్తున్నాయని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ తెలిపారు. ఇక టెల్ అవీవ్ కు దక్షిణాన బాటాయాం ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్మెంట్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో 7 చనిపోగా 35 మంది జాడగల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనా స్థలిని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సందర్శించారు. ఇరాన్ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు. దాడుల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తాము దాడులను నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి స్పష్టం చేశారు. మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు, కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతలాడుతోంది. అందుకే బుషేహర్ ప్రావిన్స్ లో ఖతార్ తో కలిసి ఇరాన్ నిర్వహిస్తూ అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసిందంటూ మండిపడ్డారు. తమ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని దుయ్యబట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన 6వ విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్ ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్థరహితమని ఇరాన్ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ తో పాటు తాము సిద్ధమని జర్మనీ తెలిపింది.